దేవుని బిడ్డలారా, ఈ దినం కూడా మనము దేవుని వాక్యం చేద్దాం. మిమ్మల్ని కలుసుకుంటకు దేవుడిచ్చిన తరుణమును బట్టి స్తోత్రం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం నుండి నేను మాట్లాడిచున్నాను. మెలకుగా ఉంటుడి అని సంగతి మనం చూడగలుగుచున్నాము. ఇదిగో 2వ వచనములు, ప్రకటన 3వ అధ్యాయం 2వ వచనములు, నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనదిగా నాకు కనబడలేదు కనుక జాగరూడై చావనై ఉన్న మిగిలిన వాటిని బలపరచుము. చావనై ఉన్న మిగిలిన వాటిని బలపరచుము. అప్పుడు చావనై ఉన్న ఏ విషయంలో చావనై ఉన్నారని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. నేను ఆదివార దినము మాట్లాడించున్న ఆ బోధలు ఈ అంశం మనం చూడగలుగుచున్నాము. అయినప్పటికీ ఈ సమయంలో ఒకసారి చదవాలని నేను కోరుచున్నాను. పేసిపత్రిక 2వ అధ్యాయం దాని మొదటి వచనం, అపరాధం చేదును పాపం చేదను మీరు చచ్చిన వారై ఉండగా అని మాట మనం అక్కడే చదవగలుగుచున్నాము. అప్పుడు అపరాధం చేదను పాపం చేదను చచ్చిన వారై ఉండగా అని మాటలు పాపంలో జీవించు వారితో, పాపంలో ఉంటే వారితో సహవసించకూడదు. అలాంటి వారితో సహవసించటం చేత నీ కూడా ఏ స్థితి నుండి దేవుడు నిన్ను రక్షించి దేవుని బిడ్డగా మార్చినాడో అదే స్థితిలోనికి నీవు తిరిగి వెళ్ళిన ఎడల, అదే స్థితిలో నీవు ఇంకా ఉంటిని ఎడల నీవు చచ్చినది అని దేవుని వాక్యం మనకు తెలుపుచున్నదని మనం చూస్తున్నాము. హల్లెలూయా. మరి మనము తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం కూడా చదువుకుంటాము. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం దాని 6వ వచనం మనం చదువుతాము. సుఖభోగముల యందు ప్రవర్తించినది బ్రతుకుచుండియు చచ్చినదై ఉండును. సుఖభోగములు అంటూ ప్రవర్తించినది సుఖభోగములు అది దాని అందు ప్రవర్తించినది అది బ్రతికి ఉంటినను చచ్చినది అని మనం చూడగలుగుచున్నాము. అనేక వచనంలో ఉంటున్నది. మనం జీవించుచున్నామని పేరు మాత్రం కలిగిన వారిగా ఉంటే వారము అని ఉండకూడదు. అందుచేతనే చావనై ఉన్న మిగిలిన వాటిని బలపరచుమంటే స్థిరపరచుమని కూడా అర్థం ఉంటున్నది. మనము ఇక్కడ పుట్టినట్లు ఇలా ఇవ్వబడినది స్థిరపరచుడి అని మాటలు ఎట్లా ఉంటున్నదండి, అటు ఇటు అని స్థిరత లేకుండా అనేక మంది ఉంటారు. అయితే వారు వారిని గురించి ఇక్కడ మాట్లాడుచున్నట్టుగా మనం చూడగలుగుచున్నాం. 3వ వచనంలోనికి వచ్చినప్పుడు నీవేలాగు ఉపదేశం పొందితివో ఎలాగు వింటినో జ్ఞాపకం చేసుకొని దానిని గైకొనిచ్చు మారు మనస్సు పొందుము. ఇక్కడే నేను చెప్పినట్టుగా ఈ సర్దీ సంఘముతోను నీవు మారు మనస్సు పొందుము. ఎలాగు నీ మారు మనస్సు పొందాలి? నీవేలాగు ఉపదేశము పొందితివో, దేవుని వాక్యం నిన్ను బోధించి ప్రభులోనికి నిన్ను నడిపించి ప్రభులో నిన్ను నిలబెట్టుకున్నారంటే ఆ అనుభవం నుండి నీ ఏమాత్రం
వెనక్కి వెళ్ళగా నీవు స్థిరపడి ఉండవలను. నీవేలాగు వింటినో, ఎలాగు ఉపదేశం పొందినో దాన్ని జ్ఞాపకం చేసుకొని దాన్ని గైకొనిచ్చు మారుమనస్సు పొందు. ఇప్పుడు వెళ్ళుచున్న స్థితిలో, ఉంటున్న స్థితిలో నీ ఉంటుమని కాదు, నీకు ఇవ్వబడిన ఉపదేశము, బోధ, హల్లెలూయా, నీవు ఎలాగూ విన్నావో అది జ్ఞాపకం చేసుకొని ఈ ఉండవల్ని గైకొనవల్ని. హల్లెలూయా. అలాగూ మారుమనస్సు నీవు జాగరూడై ఉండని ఎడల. ఇదిగో నేను ఈ మాట చెప్తున్నప్పుడు గత దినం కూడా చెప్పాను, పేతురుకు ప్రభు ముందే చెప్పారు, అపవాది నిన్ను జల్లడించడానికి ఎన్నో మారు నన్ను అడిగాను, నేను ఒప్పుకొనలేదు. అప్పుడు పేతురు ఏమంటున్నాడు, ప్రభువా అందరూ నన్ను విడిచిపోయినను, నేను మట్టుకు స్థిరముగా ఉన్నాను, మంచిగా ఉన్నాను, నేను విడిచిపెట్టను, చావాలంటే కూడా నేను సిద్ధమే. నోటి మాటలు కాదమ్మా, నోటి మాటలు కాదు. ఇక్కడ అదే మనం ఈ భాగంలో కూడా మనకి హెచ్చరికగా ఇస్తున్నాం. హల్లెలూయా. అదేమనగా నీవు జాగరూడై ఉండని ఎడల నేను దొంగవలే వచ్చుదును. నీవు జాగరూడై ఉండలేని ఎడల నేను దొంగవలే వచ్చుదును. ఏ గడియను నీ మీదికి వచ్చదును నీకు తెలియదు. హల్లెలూయా. ఇప్పుడు అనేక మంది బోధిస్తున్న బోధ ఎట్లా అంటే, సంఘం ప్రభుని అక్కడ ఇదిగో మహాశ్రమల మధ్యలో జరగబోచున్నదని కొందరు బోధిస్తున్నారు. మరికొందరు మహాశ్రమ దాటినంగానే ప్రభు బహిరంగంగా వచ్చే అక్కడయే జరుగుచున్నదని, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువును మన రక్షకుడు కానీ ప్రభు కానీ హృదయంలో అంగీకరించిన అప్పుడే ప్రభు వచ్చేసారు అని బోధించుచున్న ఇంకొక బోధ ఉన్నది. హల్లెలూయా. అనేక విధములుగా ప్రభుని అక్కడని గురించి బోధించేవారు ప్రభు. నేను 3 విషయాలు చెప్పాను, మరొకసారి కూడా జ్ఞాపకం చేస్తున్నాను. ఇంకా చాలా ఉన్నది, అది చెప్పి నా టైం వేస్ట్ చేయడానికి నేను కోరడం లేదు. మహాశ్రమల మధ్యలోనే ప్రభు వస్తాడని అంటున్నారు. నాకు బోధించేవారు ఉన్నారు, గట్టిగా పట్టిన వారు ఉన్నారు. మరికొందరు చెప్తున్నారు ప్రభు ఈ మహాశ్రమలన్నీ అయిపోయిన తర్వాత ఆయన ఒలివ కొండ మీదికి వస్తాడు, అదే ప్రభుని అక్కడ అని బోధించేవారు ఉన్నారు. మరికొందరైతే యేసుక్రీస్తు వచ్చేసారు. అది ఎట్లా అంటే మన హృదయంలోనికి వచ్చేసారు. మనం ఎప్పుడైతే ప్రభువుని రక్షకుడు కానీ ప్రభు కానీ అంగీకరించినారో అప్పుడే మన హృదయంలో వచ్చేదే ప్రభుని అక్కడ. ఇంకొక అక్కడ కొరకు మనం ఎదురు చూడవలసిన అవసరం లేదు, కనిపెట్టవలసిన అవసరం లేదని బోధించుచున్న బోధ ఉన్నది. కొంతమందికి ఇది మొదటిగా వినబడినట్టుగా కూడా ఉండొచ్చు. ఇలాంటి బోధలు ఉన్నది, కానీ మీరు తప్పిపోకూడదు. మహాశ్రమల మధ్యలో అయితే మనము ప్రభు దొంగవలే వచ్చుచున్నాడని, ఏ గడియలు ఎప్పుడు వస్తున్నారని నీకు తెలియదని మాటే ఉంటే చెప్పవలసిన అవసరం లేదు. ఎప్పుడైతే క్రీస్తు విరోధి రాబోతున్నాడో ఆయన వచ్చినాక 3 సంవత్సరం లేక 42 నెలలు లేక 1260 రోజులు లోనే ప్రభు వస్తారని మనం లెక్కించుకొని ఉండగలరు. అప్పుడు మనం రోజు లెక్కించవచ్చును. ఈరోజు 1, 2, 3, 4 అలాగూ 12,259 రోజు వచ్చినప్పుడు చెప్తారు అవును ప్రభు రేపే వస్తారని. అప్పుడు ఆ గడి అయినను ఆ దినమైనను తెలియదని మాట ఎట్లాగంటారు. అదొకటి. రెండవదిగా ఒకటి ఆయన ఉరియకొండ మీదికి వస్తారని, అది మహాశ్రమ తర్వాత వస్తాడని.
మరణాశ్రమ దాటిపోవు వరకు మనము క్రీస్తు విరోధి 7 సంవత్సరాలు పూర్తి అయ్యే వరకు మనం లెక్కించుకొని ఉండొచ్చు. అప్పుడు సిద్ధపడినా చాలు కదా అని అబద్ధబోధలు. మరి నేను ఇప్పుడు చెప్పినట్టు ఇంకా ప్రభు రాదే రాడు. మనం ఎప్పుడైతే యేసుప్రభుని హృదయంలో అంగీకరించినారో అప్పుడే వచ్చేసాడని బోధించే బోధకుడు ఉన్నారని నేను చెప్పాను కదా. అలాగే ప్రభు వచ్చేసారు ఇక రాడు అని చెప్పి ఇప్పుడు ఉంటే దాని వెనుకోండుడి, మారుమనసు వద్దుకొని ఉండుడి. హల్లెలూయా. ఈ విధమైన హెచ్చరిక మనకిస్తున్నప్పుడు తప్పుబోధలు హల్లెలూయా విడిచి యథార్థమైన బోధలు మీరు నిలిచి ఉండవలనని నేను దేవుని వాక్యంలో మనం చూడగలుగుచున్నాము. ఇక్కడ మనకు తెలియచేస్తున్నది ఏమంటే, నేను దొంగ వలె వచ్చదను. దొంగ ఎప్పుడు వస్తారు? అనేక వచనములు నేను మత్తయి సువార్త 24వ అధ్యాయం నుండి మనం ధ్యానించుకొనగలము. దానికి నేను సమయం తీసుకోవడం లేను. కారణం ఆ వాక్యాలు ఒక్కొక్కటి చదివితే ఎక్కువ దినములు నేను తీసుకోవాల్సి ఉన్నది. అదే 3వ వచనంలో మళ్ళీ ఏ గడియ నీ మీదికి వచ్చునో, ఏ గడియను నీ మీదికి వచ్చునో అని మనం చూడగలుగుచున్నాము. నీకు తెలియదని అంటున్నారు. హల్లెలూయా. కాబట్టి ప్రభు వచ్చే దినం గడియని అది ప్రభువే చెప్పారు. ఎప్పుడు నేను వచ్చేది ఎప్పుడని నాకు కూడా తెలియదని ప్రభు చెప్పాడు. అది తండ్రి వశమై ఉన్నది. తండ్రి ఎప్పుడు అది దేవదూతలకు కూడా తెలియదు. హల్లెలూయా. కొంతమంది నాకు ప్రభు వచ్చి నాకు చెప్పారు, ఇదిగో నేను త్వరగా వస్తున్నానని కొంతమంది ప్రవచించేవారు ఉన్నారు. కొంతమంది కాలే చూశారని చెప్పేది నేను వాట్సాప్ అది వేరే ఎక్కడో నేను చూశాను. జాగ్రత్తకు దేవుడు దర్శనంలో కనిపించారు, లేక దేవుడు కళలు వచ్చారు, మహా దేవదూత నా వద్దకు వచ్చి చెప్పాడు. ఈనాకన్నీ మోసముగా చెప్పే చాలామంది ఉన్నారు. దేవుని పిల్లారా, అతన్ని నమ్మకండి. ప్రభు వస్తాడని నమ్మండి, కానీ ఎప్పుడు వస్తాడని ప్రభు తెలియదని ప్రభు అన్నాడు. అంటే తండ్రి వశమై ఉంటున్నది, దేవదూతలకు కూడా తెలియదు. ఒకటి మనకు తెలుసు, ప్రభు వస్తాడు, నేను త్వరగా వచ్చుచున్నాడని ప్రభు ఎన్నిసార్లు చెప్పిన మాట మన దేవుని వాక్యంలో చూస్తున్నాను. నాకు మీకు ఉండవలసినది ఏమంటే, నేను ఈ వాక్యము బోధించి ముగించకముందే ఒకవేళ ప్రభు అక్కడ జరగొచ్చు అని తలంపుతోనే మనము ఉండవలను. దేవునికి స్తోత్రం. అంటే నేను చెప్పిన మాట అర్థం ఏమంటే, ఎప్పుడైనా ఏ క్షణమైనా మన ప్రభుని అక్కడ జరగబోచున్నది. ఒకటి మనకు తెలుసు, క్రీస్తు విరోధి ప్రత్యక్షం కాకపోవడానికి కారణం పరిశుద్ధాత్మ దేవుడు. దాని గురించి 2వ తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయంలో ఆ సంగతి తెలియజేస్తున్నట్టుగా మనం చూస్తున్నాము. ఆ వచనం కూడా ఒకసారి చదివి వినిపించాలని నేను కోరుతున్నాను. తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం దాని 4వ వచనం నుండి మనము చదువుకుంటాము. హల్లెలూయా. 3 నుండి చదవండి. అక్కడే మనకి వాక్యం తెలియచేస్తున్నాము. 3వ వచనం నుండి చదువుతాము. మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పుత్రుడు. మొదట భ్రష్టత్వం అనగా విశ్వాసం అనేకులు విడిచిపోయేది చూచుచున్నప్పుడు విశ్వాసం ఉండి హల్లెలూయా మంగ స్థితిలో, హల్లెలూయా నిద్రపోయిన స్థితిలో ఎప్పుడు ఉంటున్నదో ఆ సమయమే మనం ఎరిగి ఉంటావాలి. మొదట భ్రష్టత్వం జరగాలి, తరువాత నాశనపుత్రుడగు పాప పురుషుడు బయలుపడితేనే గాని. ఇదిగో క్రీస్తు విరోధిని గురించి చెప్తున్నారు. నాశనపుత్రుడు అది అక్కడే తెలియచేస్తున్నట్టుగా మనం చూస్తున్నాము. అప్పుడు ఈ భాగం ఒకసారి మనం గమనించి
కొద్ది నిమిషములు ఈ భాగంలో నిలిచి ఉండవాలని నేను కోరుతున్నాను. అక్కడ మనం చదివిన మాట ఈలాగు మనం చూస్తున్నాము. హల్లెలూయా. నాశనపుత్రుడగు పాపపురుషుడు బయలుపడితేనే కానీ ఆ దినము రాదు. ఏది దేవుడనబడునో, ఏది పూజింపబడునో దాని అంతటిని ఎదిరించు. దానికంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనును. తాను దేవుడనని తన్ను తాను కొనుచు దేవుని ఆలయంలో కూర్చుండును. గనుక ఏ విధముగా నాయనను ఎవడును మిమ్మును మోసపరచనీయకుడి. నేను ఇంకను మీ వద్ద ఉన్నప్పుడు ఈ సంగతులు మీతో చెప్పినది మీకు జ్ఞాపకం లేదా? విశ్వాసులతో చెప్తున్నారు, నేను మీ వద్ద ఉన్నప్పుడే ఈ సంగతులన్నీ మీకు నేను తెలియచేసిన సంగతి నీకు జ్ఞాపకం లేదా? కాగా వాడు తన సొంత కాలమందు బయలుపరచబడవలెనని వానిని అడ్డగించినది ఏదో అది మీరెరుగుదురు. ఇక్కడ మీరు ప్రత్యేకంగా గమనించాలి. వాడాలకు ప్రత్యక్షపరచబడాలి, బయలుపరచబడాలి. ఆయన వచ్చి హల్లెలూయా ఆయన ఈ విధముగా ఏల నేర్పించాలి. కానీ ఒక సంగెందుకు ఇంకను వాడు సొంత కాలమందు బయలుపరచబడవలని వానిని అడగించినది ఏదో అది మీరెరుగుదురు. ఏది అడ్డగించేది? పరిశుద్ధాత్మ దేవుడు. ఇక్కడ ఒక నిమిషం నేను నిలబడాలని కోరుతున్నాను. ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు పెంతెకోస్తు దినమందు ఆ మేడగదిలో కనిపెట్టిన 120 మందికి వచ్చాడని మనం చూస్తున్నాము. 120 మంది మీదికే ఆ పెంతెకోస్తు దినమందు పరిశుద్ధాత్మ దిగి వచ్చాడు. అలాగు పరిశుద్ధాత్మ దిగి వచ్చి 120 మంది హల్లెలూయాత్మతో నింపబడినాడు. ఆ దినం నుండి ఒక్కొక్క దినం అనేకులు ఆ సంఘముతో చేర్చబడినారు. నిగోస్ దినమే 3000 మంది హల్లెలూయా బాప్తిస్మం పొందారు. రక్షింపబడి వారు మారుమనస్సు పొంది వారి బాప్తిస్మం పొందారు. ప్రతిదినము రక్షింపబడు వారిని సంఘముతో చేర్చుచుంటిని అని మనం చదువుతున్నాము. అప్పుడు రక్షింపబడు వారిని అనుదినము ప్రతిదినము సంఘముతో చేర్చుచుంటున్నారు. సంఘముతో ఇలాగూ చేర్చుచుంటున్న వారు ఈలాగు దినదినము చేర్చుచు ఎప్పుడైతే ఈ సంఘముతో పరిశుద్ధాత్మ పరలోకమునకు ఆరోహణమైపోతున్నాడో హల్లెలూయా. అది మొదటి తెస్సలోనిక పత్రికలో పౌల సంగతి తెలియచేశారు. కాబట్టి ఈ పత్రిక తెస్సలోనికీయులకు మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాడని మాట. హల్లెలూయా. ఇదే మనము తెలుసుకోవలసి ఉన్నాము. అదే మనము తెలుసుకోవలసినది. హల్లెలూయా. ఇక్కడే అడ్డగించువాడు ఈ క్రీస్తు విరోధిని ధర్మ విరోధ సంబంధమైన మర్మము అని ఇవ్వబడి ఉన్నది. సంఘమైనది ఒక మర్మం. హల్లెలూయా. క్రీస్తు సంఘం యొక్క మర్మం గురించి మనము ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో చూడగలము. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో అది మనం నేర్చుకోగలము. ఆ భాగంలోనికి నేను ఈ దినం వెళ్ళను. ఇక్కడ క్రీస్తు విరోధి అయిన సంఘమును గురించిన మర్మం, ఈ మర్మమును గురించి ప్రభు చిత్తమైతే ప్రకటన గ్రంథం 17వ అధ్యాయంలోనికి వచ్చినప్పుడు అక్కడ ఒక మర్మం మనం చూడగలుగుతున్నాము. 17వ అధ్యాయం 5వ వచనంలో ఆ భాగం నేను చదువుచున్నప్పుడు ఇది విశదపరచి మీతో మాట్లాడటకై కోరుచున్నాను. ఆ మర్మమే ఈ 2వ అధ్యాయం 7వ వచనంలో మనం చూడగలిగినది. హల్లెలూయా. మనం చూడగలుగుచున్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
7వ వచనంలోనికి వచ్చినప్పుడు ధర్మ విరోధ సంబంధమైన పర్వము ఇప్పటికే క్రియ చేయుచున్నది, కానీ ఇది వరకు అడగిచ్చుచున్న వాడు మధ్య నుండి తీసివేయవాడు వరకే అడగించుడు. హల్లెలూయా. ఇక్కడ మేము రాసి పెట్టుకోండి, పరిశుద్ధాత్మ వచ్చి సంఘం స్థాపింపబడినది. ఈ పరిశుద్ధాత్మ సంఘమును సిద్ధపరచుచున్నాడు. పరిశుద్ధాత్మ సంఘముతో ఆరోహణమగుచున్నాడు. దేవునికి స్తోత్రం. అదే అడ్డగించు వాటని మరలా 2 సార్లు ఈ భాగంలో మనము చూడగలుగుచున్నాము. హల్లెలూయా. మనం 8వ వచనంలో అప్పుడు ధర్మ విరోధి బయలుపరచబడును. అప్పుడు ఎప్పుడు అడ్డగించువాడు హల్లెలూయా మీ మధ్య నుండి తీసివేయబడను. హల్లెలూయా. అప్పటి వరకు అది రాదు. అలాగూ ఇదిగో ఆడగించుచున్న పరిశుద్ధాత్మ తీసివేయబడవలను, అంటే సంఘమును తీసుకెళ్ళి వెళ్ళవలను అని మనం చూస్తున్నాము. అప్పుడే నాశనము. హల్లెలూయా. మనం ఇలాగూ చదువుచున్నాము. ప్రభు అయిన యేసు తన నోటి నుండి నోటి ఊపిరి చేత వారిని సంహరించి తన ఆగమన ప్రకాశము చేత నాశనం చేయును. అది మనము హల్లెలూయా ప్రకటనలో చూడగలమని నేను తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, మన సిద్ధముగా అందుచేత ఎలాగుంటున్నాము? నశించుచున్న వారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయింది కనుక వాని రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోను నానా విధములైన సూచక క్రియలతోను మహత్కార్యములతోను దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోను నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించి ఉంటారు. ఈ వాక్యం మీరు మరలా చదువుకోనండి. హల్లెలూయా. నేను ఈ వాక్యం ఎక్కడి నుండి చదివాను? 2వ తెస్సలోనికీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం నుండి ఇక్కడే చదివి 9వ వచనంలోనికి మనము వచ్చాము. అనగా 12వ వచనం వరకు ఆ సంగతి మీరు చూసుకోండి. కాబట్టి ఆ శిక్షా విధి నుండి తప్పించుకుంటకాయ సిద్ధంగా ఉంటుమని ఈ సమయంలో నేను హెచ్చరిస్తూ నేను తిరిగి ప్రకటన గ్రంథంలోనికి వచ్చుచున్నాను. ప్రకటన గ్రంథము అక్కడే మనము చదివిన ఆ వాక్యం ఇక్కడే దొంగవలే నేను వచ్చేదను, ఏ గడియను నీ మీదికి వచ్చుచున్నాను నీకు తెలియదు. అయితే తన వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సర్వీసులో మీ వద్ద ఉన్నారు. హల్లెలూయా. తన వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ముందుగా నేను మాట్లాడిన విషయముగా ఉంటున్నది. అయినప్పటికీ దీనికి ముందు నేను ఇచ్చిన వర్తమానములు ఈ భాగం తన వస్త్రమును పెళ్లి కుమార్తె తన వస్త్రమును తెల్లగా చేసుకోవాలి. దానిలో అపవిత్రమైనది ఏ ముడతైనను మచ్చైనను ఏది లేకుండా తాను అది తెల్లగా చేసుకోవాల్సి ఉన్నది. అదే మనం ఇక్కడే చదవగలిగినాము. దేవునికి స్తోత్రం. అదే మనం 5వ వచనంలో కూడా చదువుతున్నాం. అయితే తన వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సర్వీసులో మీ వద్ద ఉన్నారు. అందరూ ఒక స్థితిలో కాదు, కొందరు అపవిత్రపరచుకొనని కొందరు సర్వీసులో మీ వద్ద ఉన్నారు. హల్లెలూయా. మళ్ళీ అర్హులు కనుక, హల్లెలూయా, అర్హులు కనుక ఎవరు ఆ వస్త్రమును అపవిత్రపరచుకొనని వారు అర్హులు కనుక స్తోత్రం. ఎల్లని వస్త్రములు ధరించుకొని
నాతో కూడా సంచరించుదురు. తెల్లని వస్త్రం ధరించుకొని నాతో కూడా సంచరించుదురు. దేవుని పిల్లారా, మన వస్త్రములు హల్లెలూయా ఏది మచ్చని ముడతేను ఏది లేకుండా ఎప్పుడు తెల్లగా ఉండినట్టుగా దాన్ని పవిత్రపరచిన వారమై మనం ఉండవలను. ఈ వస్త్రం ఏది? జీవితమని వస్త్రం. హల్లెలూయా. జీవితమని వస్త్రం. జీవితంలో ఏది రాకుండా ప్రభు కొరకు ఎదురు చూచువారు కానీ కనిపెట్టువారు కానీ మనం ఉండవలనని ఈ వాక్యము మనకు తెలియచేయుచున్నది. దేవునికి స్తోత్రం. అలాంటి వారు ఎవరు? హల్లెలూయా జయించువాడు అని మన మాట మనం ఇక్కడ చూస్తున్నాము. హల్లెలూయా. మనము తర్వాత 5వ వచనంలోనికి వచ్చినప్పుడు జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును. ఎత్తి చెప్తున్నారు జయించువాడు. హల్లెలూయా. తెల్లని వస్త్రము ధరించుకొనును. జీవగ్రంథములో నుండి అతని పేరంత మాత్రము తుడిపి పెట్టగా ఇక్కడ కొంచెం ఉండవలని నేను కోరుచున్నాను. హల్లెలూయా. కొంతమంది ఇలాగూ బోధించేవారు ఉన్నారు. ఒకసారి జీవగ్రంథంలో పేరు వ్రాయబడినట్లయితే ఎన్నడను దానిలో ఉండి పేరు తీసివేయలేము, అది తుడిపి పెట్టలేము అని బోధించే వారున్నారు. మీరు అలాంటి బోధ విని ఉండొచ్చును. చూడండి, ఇక్కడ చెప్పబడినది ఆత్మ ఎవరు చెప్తున్నాడని 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలు గలవాడు చెప్పుచున్న మాట చూడాలి. జీవగ్రంథంలో ఉండి అతని పేరు మాత్రం తుడిపి పెట్టగా ఎవరి పేరు? జయించువాడు అలాగే తెల్లని వస్త్రములు ధరించుకొనును అని చెప్పి దానిపైన చెప్పారు. హల్లెలూయా. వారి అర్హులు కనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించుదురు అని మనం చూస్తున్నాం. వారిపైన 4వ వచనంలో అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సర్వీసులు నీ యొద్ద ఉన్నారు. వస్త్రమును అపవిత్రపరచుకొనని కొందరు. హల్లెలూయా. నా సర్వీసులు మీ యొద్ద ఉన్నారు. ఈ మాటలన్నీ మీరు గమనించాలి. జీవితమును పవిత్రముగా హల్లెలూయా కాపాడుకుంటే ప్రభు ఎక్కడలు వారి పేరు జీవగ్రంథంలో నుండి ఏమాత్రం తుడిపి పెట్టక. హల్లెలూయా. ఇదిగో మోషే ప్రార్థించిన ఒక ప్రార్థన నిర్గమకాండంలో మనము చూడగలుగుచున్నాము. హల్లెలూయా. కొన్ని వచనములు దీనితో పాటు మీకు ఇవ్వాలని నేను ఆశిస్తున్నాను. దేవునికి స్తోత్రం. మనము ఆ మాట గమనించుకుంటా. జీవ గ్రంథం నుండి పేరు తుడిపి పెట్టున్నా అని మాట సందేహం ఉంటే కొన్ని వచనములు నేను కోరుచున్నాను. దానికి ఆధారముగా నిర్గమకాండం 32వ అధ్యాయం 32వ వచనం మనం చదువుకుంటాము. 32వ అధ్యాయం 32వ వచనంలో మోషే ఇలాగు ప్రార్థన చేస్తున్నట్టుగా మనం చూడగలుగుచున్నాము. చదువుదాము. అయ్యో, నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా? లేని ఎడల నీవు రాసిన నీ గ్రంథంలో నుండి నా పేరు తుడిచివేయమని బ్రతిమాలుకొనుచున్నాను. ఇక్కడ మోషే చెప్తున్నారు, ప్రభువా వారి పాపమును నువ్వు క్షమించాలి. వారి పాపం నీవు హల్లెలూయా క్షమించాలి. ఏ పాపం? విగ్రహారాధన అని పాపం, దేవుని ఆజ్ఞను ఉల్లంఘించిన పాపం, దేవుని ఆజ్ఞను తిరస్కరించిన పాపం. దేవుడు హల్లెలూయా ఏదైతే వారితో ఆరాధించకూడదని చెప్పి ఉన్నాడో, బోధించినాడో, వాటిని వారు ఆరాధించేవారు విడిచిపెట్టిన వాటిని తిరిగి పూజించే వారుగా, వాటికి బలి అర్పించేవారుగా, వాటిని పండుగగా ఆచరించేవారుగా, వాటి ఎదుట తిని త్రాగి గంతులు వేసే వారిగా ఈ ఇశ్రాయేలు జనాంగం ఉన్నారని మనం ఈ అధ్యాయంలో చూడగలుగుచున్నాము. అలాగు
వారు చేస్తుండగా హల్లెలూయా. మరి ఇదిగో మోషే దిగి వచ్చినప్పుడు వారిని గురించి మనం చెప్పుచున్న మాట ఈ అధ్యాయుడు చూడగలుగుచున్నాము. మోషే రాసుకుని వచ్చిన ఆ రాతి పలకను అనగా 10 ఆజ్ఞలు కలిగిన పలకను కింద పడవేసి అది పగిలిపోయినదని మాట. అప్పుడు దేవుని వైపు ఉన్నవాడు నా దగ్గర రమ్మని చెప్తే దేవులందరూ కూడా వచ్చి ఎదుట నిలబెట్టినారు. అప్పుడు ఏమన్నారండి, సహోదరి అని, తల్లి అని, తండ్రి అని, అన్నదమ్ములని, హల్లెలూయా, ఎవరిని చూడకుండా నీ ఖడ్గం తీసి వారిని చంపివేయమని చెప్పగానే ఇదిగో హల్లెలూయా వారిని వెంటనే హల్లెలూయా చెప్పబడినది. ఆ దినము 3000 మంది కోల్పోయారు. దేవునికి స్తోత్రాలు మనం చదువుతున్నాము. అది తర్వాత దేవుని సన్నిధిలో వారి మహాపాపమును క్షమించుమని దేవునితో వేడుకొడుచున్నారు. హల్లెలూయా. అప్పుడు మోషే దేవుని సన్నిధికి ఆయన బయలుదేరి వెళ్ళి వారి కొరకు పాపమునకు ప్రాశ్చిత్తం చేయుటకై మనం 30వ వచనం నుండి కూడా చదువుకుంటాము. 30వ వచనం కూడా. మరునాడు మోషే ప్రజలతో, మీరు గొప్ప పాపం చేసితిరి గనుక యెహోవా యొద్ద కొండ ఎక్కి వెళ్ళెదను. యెహోవా యొద్ద నేను కొండ ఎక్కి వెళ్ళుదును. దీనికి ముందు 45 రోజుల ముందు కొండ ఎక్కి దేవుని వద్దకు మోషేని పిలిచాడు. మోషే వెళ్ళి ఆ 10 ఆజ్ఞలుగా పలక తీసుకొని వచ్చి ఇశ్రాయేలు యొద్ద ఇస్తామని అనుకుంటున్నప్పుడే ఎవరు ఈ పాపం చేసి ఉన్నారు. ఆ పలక మీద ఏదైతే చెయ్యకూడదని రాశాడో అదే చేస్తున్నాడు. అయితే మర్నాడు ఇదన్నీ అయిపోయిన తర్వాత మరదాడు మోషే పర్వతములు నేను దేవుని యొద్దకు వెళ్ళదను. ఒకవేళ మీ పాపమునకు ప్రాయచిత్తము చేయగలనేమో అనెను. మీ పాపమునకు ప్రాచిత్తం నేను చేయగలనేమో. దేవుడు ప్రాచిత్తం ఇచ్చేటకు దేవుని సన్నిధికి నేను బయలుదేరి వెళుతాను అని అంటున్నాడు. నాకు 31. అప్పుడు మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, అయ్యో, ఈ ప్రజలు గొప్ప పాపము చేసిరి. వారు బంగారు దేవతను తమ కొరకు చేసుకొనిరి. వారు చూడండి, దేవుని సన్నిధిలో వదిలిచుండి మోషే పర్వతంలో ఎక్కిపోయి దేవుని సన్నిధిలో వదిలిచి వారి పశ్చాత్తాపం హల్లెలూయా జనులతో కొరకు నిలబడి చెప్తున్నారు. ప్రభువా, ఈ జనులు మహాపాపం చేసి ఉన్నారు, గొప్ప పాపంలో పడియారు. అయినా నీవు వారు ఇదిగో బంగారముతో హల్లెలూయా దూడను చేసుకొనిచున్నారు. అది చేదను 2వ వచనంలోనికి వచ్చినప్పుడు చెప్తున్నారు, అయినను నీవు వారి పాపములు ఒకవేళ పరిహరిస్తావా? నీవు పరిహరించకపోతే ఇలాగ మనం చూడగలము. ఇదిగో ఐగుప్తీయులు ఈ సంగతి అన్ని వింటారు. దేవా స్తోత్రం. ఇదిగో ఇంత ఇశ్రాయేలు జనులందరినీ అరణ్యంలో చంపడానికే నీ దేవుడైన యెహోవా మిమ్మల్ని తీసుకొని వెళ్ళారు, ఈ ఐగుప్తు నుండి తీసుకువెళ్ళారని ఆ మాట ఇదిగో మా మీదికి వస్తుంది ప్రభువా. కాబట్టి నీవు వారి పాపమును పరిగణింపుము, నీవు వారి పాపమును క్షమించుము. ఒకవేళ వారి పాపమును నీవు క్షమింపకపోతే జీవగ్రంథము నుండి నే ఆ పేరు నీ కొట్టివేయుము లేక తుడిపి పెట్టుము అని అంటున్నారు. అందుకు దేవుడైన కొంతమంది చెప్తారు, ఇది మోషే ప్రార్థించిన ప్రార్థనే అని. మోషే ప్రార్థించారు కానీ 33వ వచనం వారికి తెలియదా? 33వ వచనంలో దేవుడు ఏం చెప్తున్నాడు? అందుకు యెహోవా ఎవడు నా ఎదుట పాపం చేసెనో
వాణ్ణి నా గ్రంథంలో నుండి ఆ. తుడిచివేయుదును. ఈ మాట ఎవరు చెప్పారు? మోషే చెప్పిన మాటయా? కాదు, దేవుడు అంటున్నాడు, ఎవడు పాపం చేశాడో వాని పేరు నా గ్రంథం నుండి నేను తుడిపివేయును. స్తోత్రం. అప్పుడు దేవుడు చెప్పిన మాట. కొంతమంది ఇలాగ బోధించేవారు ఉన్నారు. ఇక మోషే ఆ సమయంలో బాధపడి దేవుడితో అన్నారు, ఒకవేళ దేవా వారి పాపం క్షమించు, లేకపోతే నీ జీవగ్రంథం ఉండి నా పేరు కొట్టివేయుము అని, అది లేక తుడిపి పట్టుమని చెప్పారని. దేవుడే చెప్పారు, ఎవడు పాపం చేశాడో వారి పేరు నేను జీవగ్రంథం నుండి తుడిపి పెట్టుదును అని చెప్పారు. దేవునికి స్తోత్రం. అక్కడ దేవుడు పశ్చాత్తాపం కలిగి మోషతో చెప్పారు, నేను వారి పాపం క్షమించాను, నీవు దిగి వెళ్ళి వారిని తీసుకొని కనాన్ దేశములకు వెళ్ళుమని వారిని అక్కడ ఉండి వారికి జవాబు పొందినట్టుగా మనం చూడగలుగుతున్నాం. 69వ కీర్తన దాని 28వ వచనం కూడా మనం చదువుకుంటాము. 69వ కీర్తన హల్లెలూయా దాని 28వ వచనం. జీవ గ్రంథంలో నుండి వారి పేరును తుడుపు పెట్టకము. ఇక్కడ కూడా మనము చదవగలుగుతున్న మాట, జీవ గ్రంథంలో నుండి వారి పేరు తుడిపి పెట్టకము చాలు. మనము అప్పుడు అక్కడే మనం చదువుచున్న మాటే, జీవ గ్రంథంలో నుండి వారి పేరు తుడిపి పెట్టకము. హల్లెలూయా. మనం అదే గమనిస్తున్నాము, అదే చూడగలుగుచున్నాము. దేవుని నామం మహిమ పొందుగాక. దేవుని బిడ్డలారా, హల్లెలూయా. మనము గమనించవలసినదేమంటే, మనం చూడవలసినదేమంటే, హల్లెలూయా, జీవ గ్రంథం నుండి వారి పేరు తుడిపి పెట్టకము అని దావీదు ప్రార్థిస్తున్నారు. దేవుని బిడ్డలారా, మళ్ళీ ఈ ప్రకటన 3వ అధ్యాయంలో మనం ఇక్కడే చదవగలిగినాము. హల్లెలూయా. ఏం చెప్పారు? జీవగ్రంథంలో ఆయన జీవగ్రంథంలో నుండి అతని పేరు ఎంత మాత్రం తుడిపి పెట్టగా అని మనం చూస్తున్నాం. ఇక్కడ మనం అతని పేరు ఎంత మాత్రము తుడిపి పెట్టగా, నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. అప్పుడు వారి పేరు ఒప్పుకుంటారని మాట, వారిని పొగడుతారని మాట. ఇదిగో వారి తెల్లని వస్త్రం అనేకులు సర్దీ సంఘంలో వృద్ధి పొందిన వారై ఉన్నప్పుడు వారి నుండి వేరుగా నిలిచుంటి, ప్రభు కొరకు నిలిచి ఉండి, ప్రభు కొరకు ప్రత్యేకింపబడిన వారై నిలిచి ఉన్నారు కనుక ఏం చేస్తారు? నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకుంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యంలో మనం చూస్తున్నప్పుడు క్రీస్తు నిమిత్తమై శ్రమ పొందుచున్న వారు గురించి స్వార్థలో కూడా ప్రభు చెప్పారు. హల్లెలూయా. శ్రమ ప్రభు నామమును బట్టి పొందుతే నా తండ్రి ఎదుటను దేవదూతల ఎదుటను నేను వారిని ఒప్పుకుంటాను అంటే ఈలాగ నిలుస్తున్నారు. మనము ఒక సాక్ష్యం చెప్తున్నప్పుడు మరి ఒక్కరు ముఖ్యమైన ఈ వ్యక్తిని నాకు తెలుసు, ఈయన ఎంత శ్రమల్లో ఉన్నారు, ప్రధాన చోట సేవ చేస్తున్నవాడు, లేక ప్రధాన చోట విశ్వాసం కొరకు స్థిరంగా నిలిచిన వాటని అందరి ఎదుట ఒప్పుకుంటున్నప్పుడు ఎంత ఘనత కలుగుతుందో అలాగూ ప్రభు సన్నిధిలో హల్లెలూయా మనకు ఘనత తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను మన పేరు ఒప్పుకుంటారని మాట. సంఘముతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. సంఘముతో ఆత్మ చెప్పుచున్న ప్రతి సంఘముతోను ఆ మాట అంటున్నారు. సంఘముతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఆమేన్.
ప్రభు దగ్గర తండ్రి నీ ఘనమైన రామునికి స్తోత్రం అందరూ చెల్లిస్తున్నాము. ఈ దినము ఈ సర్వీస్ సంఘముని గురించి బోధించి ముగించుటక్కాయి సహాయం చేశారు. నీవు తోడి నడిపించారు. నీకే వందనం. యేసుక్రీస్తు దివ్య నామములో వేడుకుంటున్నాము తండ్రి.